దుబాయ్లో జైలు శిక్ష అనుభవిస్తున్న తెలంగాణ వాసులకు విముక్తి లభించింది. 5 వ్యక్తులు 18 ఏళ్లు జైలు శిక్ష అనంతరం ఎట్టకేలకు స్వదేశానికి తిరిగొచ్చారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన వ్యక్తులు దుబాయ్ వెళ్లిన 6 నెలల అనంతరం నేపాల్కు చెందిన బహదూర్ సింగ్ అనే వాచ్మెన్ హత్యకు గురయ్యాడు. అక్కడి భాష సరిగా రాకపోవడంతో పోలీసులకు ఏం చెప్పాలో తెలియకపోవడంతో ఈ 5 కేసులో ఇరుక్కున్నారు. ఇక శిక్ష రుజువు కావడంతో దుబాయ్ కోర్టు మొదట 10 ఏళ్లు అప్పీల్కు వెళ్ళగా 25 ఏళ్లు శిక్షను విధించింది. ఇక దుబాయ్ చట్టాల ప్రకారం హత్యకు గురైన వ్యక్తి కుటుంబ సభ్యులు క్షమాభిక్ష పెడితే ఖైదీలు విడుదలయ్యే అవకాశం ఉంది. అయితే విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కేటీఆర్ 2011లో చొరవ తీసుకుని స్వయంగా నేపాల్ వెళ్లారు. నేపాల్ బహదూర్ కుటుంబ సభ్యులకు 15 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని అందించారు. లాయర్ ద్వారా ఇతర ప్రతినిధుల సహకారంతో క్షమాభిక్షపై సంతకాలు చేయించారు. కానీ అప్పుడే మారిన దుబాయ్ చట్టాల నిబంధనల ప్రకారం ఖైదీల విడుదలకు దుబాయ్ కోర్టు అంగీకరించలేదు. ఇక వీరి క్షమాభిక్ష పిటిషన్ దుబాయ్ కోర్టు వేసింది. ఇక కేటీఆర్ దుబాయ్ కోర్టులో బాధిత కుటుంబ సభ్యులతో మళ్లీ కేసు వేయించి కేంద్ర విదేశాంగ శాఖ సహకారంతో దుబాయ్ రాజు అపాయింట్మెంట్ సాధించి ఈ కేసులో క్షమాభిక్ష కోరడం కోసం కేటీఆర్ దుబాయ్లో అక్కడి అధికారులతో సమీక్షించారు. ఇక ఈ క్రమంలో అనారోగ్య కారణాలు చూపుతూ న్యాయవాది మరోసారి వీరి విడుదలకు ప్రయత్నించారు. ఇక అనారోగ్య కారణాలు అంగీకరించిన దుబాయ్ కోర్టు 7 ఏళ్ల ముందే 5 విడుదల చేసింది. దీంతో దుబాయ్ నుంచి హైదరాబాద్కు చేరుకున్నారు సిరిసిల్ల వాసులు. 18 ఏళ్ల తర్వాత కుటుంబ సభ్యులను కలుసుకోవడంతో వారంతా ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. చాలా జరిగింది. చెప్పాలంటే ఒక్క రోజులో చెప్పేది కాదు, ఒక గంటలో చెప్పేది కాదు. నేను చెప్పాలంటే చాలా టైం పడుతుంది. సార్ చేసిన సహాయంతో కేటీఆర్ చేసిన సహాయంతో మేము అక్కడి నుంచి విడుదల అయ్యి చేసిందంతా కేటీఆర్తో సహాయం. కేటీఆర్ సార్ పోయి నేపాల్లో 15 లక్షల రూపాయలు నష్టపరిహారం కట్టి అక్కడి నుంచి నేపాల్ తీసుకొచ్చేటప్పుడు కోర్టులో తయారు పెట్టి సబ్మిట్ చేసి అక్కడి నుంచి మా శిక్ష తగ్గించాలి. 2014లో కేసు రీఓపెన్ చేసినా తగ్గించాలి. 2015లో డిసెంబర్లో కేటీఆర్ సార్ దుబాయ్కి సరైన వచ్చి అక్కడ మాకు ములాఖాతు కలిసి గంట సేపు మాకు చెప్పింది సార్, నేను మీ భార్యలకు నేను సలహా ఇచ్చిన మాట ఇచ్చిన, నేను మీరు తీసుకుపోయి మీ భార్య చేతిలో పెడతాను, నేను మాట ఇచ్చిన మాట తప్ప, కానీ మీరు మాత్రం మాట కరెక్ట్గా సార్ చెప్పారు. అదే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే మాట అందరూ ఉంటుంది. సార్ మాట నేను ఇప్పటికీ ఫీలింగ్ అంటే నా పేరు రేనా, మా భర్త పేరు రవి. నా కొడుకు బిడ్డ ఇప్పుడు 18 సంవత్సరాలు అవుతుంది వాళ్ళు జైల్లో పడి. మేము ఎక్కడ మీటింగులు జరిగినా మేము పోయినాం. సార్ మాతోటి కేటీఆర్ సారు ఫ్రీగా మాతోటి మాట్లాడిండు. నేపాల్ పోయి 15 లక్షలు అక్కడ నేపాల్ ఆమెకు అందజేసి వచ్చిండు. పోయిన సంవత్సరంలో సారు మళ్ళీ 8 లక్షలు కట్టిండు. ఇప్పుడు కూడా పోయి అక్కడ లాయర్లతో మాట్లాడి మా బావ కొడుకు దుబాయ్లో ఉన్నాడు సీను, ఇప్పుడు వాళ్ళ కోసమే వేయండు. అక్కడ కాగితాలు పేపర్లు అవి ఇవి చేయడానికి ఇప్పుడు టికెట్లు కూడా సారే డబ్బులు పంపించిండు కేటీఆర్ సారే. అమ్మ వాళ్ళని తీసుకొచ్చే బాధ్యత నాది, మీరు ఏం బాధపడకూరి, వాళ్ళని ఖచ్చితంగా నేను తీసుకొస్తాను మాకు మాట ఇచ్చి మన సార్ కూడా ఫోన్ చేసి మాట్లాడినాం. టికెట్లకు కూడా నేను డబ్బులు పంపిస్తామ్మా, మీరు ఇక్కడ రావడానికి కూడా నేను వెహికల్ పంపుతా, మీరు వచ్చి మీ భర్తను తీసుకొని పోరని మాకు మాట ఇచ్చిండు. సార్ చెప్పిన నమ్మకం మీదనే మేము ఇన్ని రోజులు, సార్ మీదనే నమ్మకం కొద్దీ మేము ఇన్ని రోజులు ఉన్నాం. కానీ మాకు సారు ఏనాడు కూడా మమ్మల్ని వేరు చేయలే. కేటీఆర్ సారే మాకు బాగా సాయం చేసిండు. సార్ మేము ఎన్నడుకున్నా మేము మర్చిపోము, ఎప్పటికి సార్కు మేము రుణపడి ఉంటాం. శివరాత్రి మల్లేసింది, శివరాత్రి రాజవనకు కేటీఆర్ ఎప్పుడు ఏడిపోయినా కానీ ఏ మీటింగ్ పోయినా కానీ సార్ కేటీఆర్ సారు మమ్మల్ని ఓదార్చి మమ్మల్ని చేసి, అమ్మ మీ భర్తలు ఇట్లా జైల్లో పడ్డరు, నేను ఇడిపించుకొస్తామ్మా, మీకు ఇడిపించుకొచ్చి మీ చేతులు పెట్టే బాధ్యత నాదమ్మా అని కేటీఆర్ సారు కేసీఆర్ సార్ మాకు చెప్పారు సార్. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఇప్పటికీ 18 సంవత్సరాలు నడుస్తుంది సార్. ఇప్పుడు మా
భర్తని కేటీఆర్ సార్ ఎక్కడికి పోయినా అమ్మ మీరు ఏం బాధపడకు, మీరు ఏడకూరు, మీరు చూడవద్దమ్మా, నేను తీసుకొచ్చి మీకు ఇస్తాను, చేతిలో పెడతాను కేటీఆర్ సార్ చెప్పడం జరిగింది సార్. అప్పుడు నేపాల్ కూడా పోయి 15 లక్షలు కూడా అక్కడ అందజేసారు సార్ అని. మళ్ళీ ఇప్పుడు కూడా పోయిన సంవత్సరం నాడు 8 లక్షలు కూడా లాయర్లకు పెట్టి, ఆ లాయరు సారు పోయి అక్కడ మాట్లాడి లాయర్ని పెట్టి ఇక్కడ వాళ్ళ కేసుని ఇక ఓపెన్ చేసారు సార్. చేసిన అందువలన ఇప్పుడు వచ్చి కేటీఆర్ దయ వల్లనే, కేటీఆర్కు నా పిల్లలు నేను కేటీఆర్ కాలకాడ నేను ఎంతో రుణపడి ఉంటాం సార్. ఇప్పుడు మా భర్త 20 తారీఖు నాడు ఎక్కితే సార్, 21 తారీఖు నాడు అత్తూరు అమ్మ మీ భర్తలు అత్తూరు, మీ భర్తలకు కూడా నేను టికెట్ కూడా నేనే బుక్ చేసి నేనే పంపిస్తున్నామ్మా, మిమ్మల్ని కూడా హైదరాబాద్ కూడా మిమ్మల్ని రప్పించుకొని కూడా నేను హైదరాబాద్కు మీ భర్తలు మీ చేతులు పెడతామా అని చెప్పింది సార్. కేటీఆర్కి ఎంతో నమస్కారం సార్. ఎంతో ఉదయపూర్వకంగా ఎక్కడ పోయినా కానీ మమ్మల్ని అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా అయితే మా భర్తలు జైలు పడ్డ కాడ నుంచి వెళ్ళి మమ్మల్ని ఓదార్చుకుంటా, మమ్మల్ని ఏడవద్దు చేయొద్దా అని మమ్మల్ని అనుకుంటా ఇప్పటిదాకా చెప్పిండు సారు. సార్కు నా ఉదయపూర్వకంగా నమస్కారం సార్.